నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ఆవిర్భావం నుండి విశేష సేవలందించిన పాక సత్యనారాయణ సేవలను గుర్తించి రాజ్యసభకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జిల్లా రొయ్య రైతుల ఆధ్వర్యంలో వీరవాసరంలో రొయ్యల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఎన్డీఏ కూటమి తరపున రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసిన పాక సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి కుటుంబ సభ్యులు. అక్షయ తృతీయ సందర్భంగా వినియోగదారులతో కిటకిటలాడిన బంగారం దుకాణాలు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున పాక వెంకట సత్యనారాయణ మంగళవారం విజయవాడలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పాదసారథి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాక మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారికి పార్టీలో ప్రాధాన్యత, పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు వస్తుందనేందుకు తను రాజ్యసభకు ఎంపిక చేయడమే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర నేతలు అందరూ తన పేరు సూచించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ పాక సత్యనారాయణ మొట్టమొదటి నుంచి బీజేపీ కోసం పనిచేస్తారని, ఆయన సేవలు గుర్తించి రాజ్యసభకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వ్యక్తికి సముచిత స్థానం దక్కిందన్నారు. తాను ఆయన భీమవరం రోడ్లపై ఒకే బండి మీద తిరిగామని, 35 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా తామిద్దరం రాష్ట్రం కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పాక సత్యనారాయణ మంచి పనిమంతుడని అన్నారు. టీడీపీలో పదవి వచ్చే అవకాశం ఉన్నా ఆ పార్టీలోకి వెళ్లలేదని, బీజేపీ కోసం కమిట్మెంట్తో పనిచేశారని చెప్పుకొచ్చారు. రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ సీనియర్ కార్యకర్త, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు శ్రీ పాక సత్యనారాయణ గారి అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర పార్టీ ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్లో ప్రతి బీజేపీ కార్యకర్త ఇవాళ సంతోషపడుతున్నాడనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఒక సుదీర్ఘ కాలం పాటు పార్టీని నమ్ముకుని పనిచేసినటువంటి వ్యక్తిగా ఎన్నో అవకాశాలు వేరే మార్గాల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఒక సుశిక్షితులైనటువంటి కార్యకర్తగా సిద్ధాంతానికి నమ్మి పనిచేసినటువంటి కార్యకర్త పాక సత్యనారాయణ. పాక సత్యనారాయణ గారు నేను 1990 నుంచి దాదాపు 35 సంవత్సరాలు కలిసి పనిచేసాం. ఇద్దరు ఒకే టౌన్లో ఉంటాం, భీమవరంలో. అనేక సంవత్సరాలు ఇద్దరు ఒకే మోటార్ సైకిల్ మీద తిరిగి, అనేక సంవత్సరాలు ఒకే కారులో తిరిగి. మాది అన్నదమ్ముల బంధం. పాక సత్యనారాయణ గారు ఎక్కడుంటే ఆ పక్కనే శ్రీనివాస్ వర్మ కోసం చూసేటువంటి పరిస్థితి మా గోదావరి జిల్లాలో. శ్రీనివాస్ వర్మ ఎక్కడ ఉంటే ఆ పక్కనే పాక సత్యనారాయణ గారి కోసం ఎత్తికేటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తల హవా నడుస్తుంది. కార్యకర్తలను గుర్తించేటువంటి కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నడుస్తుంది. కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించే విధంగా ఇవాళ పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో మనందరూ కూడా గమనించాలి. మొన్న ఎమ్మెల్సీగా సోము వీర్రాజు గారు, లోక్సభ అభ్యర్థిగా నన్ను నిలబెట్టి ఆ తర్వాత మంత్రిగా నన్ను చేసినటువంటి పార్టీ, సత్యకుమార్ గారిని రాష్ట్రంలో మంత్రిగా చేసినటువంటి పరిస్థితి, ఇవాళ పాక సత్యనారాయణ గారిని రాజ్యసభకు పంపేటువంటి నిర్ణయం. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని కార్యకర్తల కోసమే వినియోగించాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. 81లో వారు మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నిక కాబడ్డం, దఫ్తఫాలుగా వారు మున్సిపల్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తున్న సందర్భంలో వారికి మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం నుంచి ఒక ప్రతిపాదన రావడం జరిగింది. ముమ్మిడి నారాయణరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఎంపిక అవ్వకముందు సత్యనారాయణ గారి పేరు, అది బహుశా 86 ఆ ప్రాంతం అయి ఉంటుంది. నేను అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను ఆ జిల్లాలకి. నేను తెలుగుదేశానికి వెళ్ళే ప్రతిపాదన వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం భారతీయ జనతా పార్టీలోనే ఉండాలి అని వారికి విన్నవించడం జరిగింది. ఆయన దానికి ఆమోదించారు. సత్యనారాయణ జనరల్గా చాలా ఎఫిషియెంటు. ఆయన ఆ రోజు కానీ వినున్నట్లయితే, ఆయన గారు వెళ్ళి ఉన్నట్లయితే ఎప్పుడో రాష్ట్ర మంత్రి అయి ఉండేవారు తెలుగుదేశంలో. ఆయన తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, ఆ మున్సిపల్ చైర్మన్. ఈయనైతే మంత్రి అయి ఉండేవాడు. ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
నేపథ్యంతో ప్రారంభించినటువంటి నా జీవితం 76, 77, 78, 77లో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘ క్యాంపు ద్వారా ముఖ్య శిక్షకుగా బాధ్యతలు నిర్వహించి 78, 79, 83 సంవత్సరాలు అఖిల భారత విద్యార్థి పరిషత్తులో పనిచేసి 1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి తరుణాన భారతీయ జనతా పార్టీలో చేరి పట్టణాధ్యక్షుడి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడి దాకా వివిధ స్థాయిల్లో అన్ని రకాల బాధ్యతలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కానీ అదే రకంగా ప్రశిక్షణ విభాగకు సంబంధించినటువంటి కో కన్వీనర్ 4 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా అనేక కీలకమైనటువంటి బాధ్యతలు వహిస్తూ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంచే 6 మంత్రులచే నియమించబడి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి కన్వీనర్గా ఉండి ప్రవాస యోజన అనేటటువంటి ఒక కార్యక్రమానికి ఉంది. అది కాక ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా నా బాధ్యత నిర్వహిస్తూ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సంఘాన్ని కూడా చూసుకుని వెళ్ళేటటువంటి ఈ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి నాకు భారతీయ జనతా పార్టీ అత్యుత్తమైనటువంటి సభకి నన్ను సభ్యుడిగా ఎంపిక చేసి నా యొక్క సేవల్ని గుర్తించడం ద్వారా ఈ సమాజానికి 2 స్పష్టమైనటువంటి సందేశాలను ఇవ్వడం జరిగింది. ఒకటి, వెనుకబడిన తరగతులకి సరైనటువంటి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీలో లభ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఒక పక్క, నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో కార్యకర్త తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తే ఎప్పటికోకప్పుడు ఖచ్చితంగా ఆశించినటువంటి ఫలితం వస్తుందనేటటువంటి ఒక సందేశం పార్టీ ఇటు కార్యకర్తలకి అటు సమాజానికి 2 రకాలైనటువంటి సందేశాలు ఇచ్చినటువంటి నేపథ్యమే ఈరోజు నా యొక్క ఎంపిక ప్రధానమైనటువంటి కారణం. ఈ ఎంపికకు సంబంధించి నాకు ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి ముఖ్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఏకాభిప్రాయంగా నా పేరు ప్రస్తావించడం అన్నది నాకు రాజ్యసభ సభ్యత్వం కంటే కూడా అదే నాకు చాలా గొప్పమైనటువంటి విషయం. అంతర్గతంగా మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక మాట ఇచ్చేటటువంటి అవకాశం లేకుండా ఆ పార్లమెంటరీ బోర్డులో ఆ మాట చెప్పడం, ఈ యొక్క కోర్ కమిటీ ప్రధానంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళంతా కూడా చేయడం. కాబట్టి ఈ రకమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొందినటువంటి నాకు ఈ పార్టీలో కొనసాగించి ఇంతవరకు చేసిన దానికి నాకు చాలా సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఖచ్చితంగా 1 కేజీ రొయ్యలను తినాలని, రొయ్యల ఆరోగ్యానికి మంచివని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరంలో జిల్లా రొయ్య రైతుల ఆధ్వర్యంలో రొయ్యల అమ్మకాల కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఆక్వా రంగానికి ప్రభుత్వం మేలు చేస్తుందని ప్రాసెసింగ్ చేసి రొయ్యలను శుద్ధి చేసి అన్ని రకాల కౌంట్ రొయ్యలను అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, గొట్టుముక్కల సుబ్బరాజు, మళ్ల రాంబాబు, వీరవల్లి చంద్రశేఖర్, ఎరకరాజు చిన్నబాబు, తోట విజయ్ కుమార్, గుల్లిపల్లి విజయలక్ష్మి, ఎరకరాజు గోపాలకృష్ణ, ఎరకరాజు హరిబాబు, కడలి ప్రసాద్, జవ్వాది బాలాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన వీరవాసరం మండలంలో వీరవాసరం గ్రామంలో ఇవాళ ఆక్వా రైతులు ఒక కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. రొయ్యలు ప్రాసెస్ చేసి క్లీన్ చేసి ఆ రొయ్యలు రెడీ కుక్ అంటే మనం పట్టుకెళ్ళిన వెంటనే కడుక్కుని వంట చేసుకోవచ్చు, ఇంకా బాగు చేయవలసిన పని ఉండదు. దాంట్లో ఉన్న నరాన్ని కూడా తీసేసి పరిశుభ్రం చేసి రెడీ పెట్టి ఉంచుతారు. ఏ కౌంట్ కావాలంటే ఆ కౌంటు, ఏ రేటు కావాలంటే ఆ రేటుకి రైతులే సప్లై చేస్తున్నారు. ఈ డొమెస్టిక్ అలవాటు చేసినట్లయితే ఆక్వా రంగం మరింత మేలు జరుగుతుంది. ఆక్వా రంగం మేలు జరగాలంటే సంవత్సరానికి కనీసం 2 కేజీల రొయ్యలు మనం తినగలిగితే మనం పండించిన పంట మనకే సరిపోతుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. రొయ్య ఆరోగ్యానికి మంచిది, మంచి బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. దాని మీద ప్రభుత్వంతో మాట్లాడి 30% తగ్గించి మళ్ళీ 5% చేయటానికి ఆలోచించారు.
భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక వెంకట సత్యనారాయణ ఏపీ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికైన సందర్భంగా టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి సత్యనారాయణ దంపతులు కుటుంబ సమేతంగా పాక వెంకట సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి వేండ్రు శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, నాగిడి తాతాజీ, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొడ నాగబాబు, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబతుల ఐజాక్ బాబు, టీడీపీ నాయకులు నేతునూరి గంగాధర్ తిలక్, కోళ్ల సీతారాం, గొలగాని రమేష్, పి పూర్ణచంద్ర జోషి, వేరమల్లు వెంకటరమణ తదితర నాయకులు పాల్గొన్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇది చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేస్తే శుభప్రదమని చాలా మంది నమ్ముతుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర విపరీతంగా పెరిగాయి. తులం బంగారం ధర 1,00,000 దాటేసింది. అయినా బంగారం కొనేందుకు వినియోగదారులు నగల దుకాణాలకు విచ్చేస్తున్నారు. అయితే ధర ఎక్కువగా ఉండడం వల్ల గతంలోలా అమ్మకాలు లేవని గోల్డ్ షాపుల యజమానులు చెబుతున్నారు. ఈ రోజున అక్షయ తృతీయ మహాపర్వదినం. మరి మహాలక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడానికి ఈరోజు ఎంతో మంచి రోజు. మరి అక్షయ తృతీయ అంటే మరి మనం ఈ రోజున వెండి కానీ బంగారం కానీ వస్తువులు కానీ ఏం కొన్నా సరే అక్షయం అవుతుందని పెద్దలు చెప్పిన మాట. ఇది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఒక ఆచారం. మరి నిజంగా కూడా మరి లాస్ట్ ఇయర్ మనకి తులం బంగారం 72,000 జరిగేది. మరి ఈ రోజున 1,00,000కు వచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ బంగారం రేట్లు కానీ వెండి రేట్లు కానీ పెరుగుతూనే ఉన్నాయి. మరి ఈ బంగారం మీద వెండి మీద మరి మన ప్రజలు కూడా ఎంతో పూర్వం నుంచి కూడా దీని మీద మక్కువతో అభిమానంతో ఉంటారు. మరి ఇలాంటి ఈ రోజున మరి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానించాలి. మరి ఈరోజు పర్వదినాన్ని యొక్క విశేషత ఏంటంటే సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం. అలాగే కుచేలుడికి శ్రీకృష్ణుడు కూడా లక్ష్మీ కటాక్షం ఇచ్చిన రోజు. మరి అలాగే బద్రీనాథ్ దేవాలయంలో మరి ఈ రోజున దీపారాధన చేసి గుడి తెరిచే రోజు, పరశురాముని యొక్క జన్మదినం. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఈరోజు చాలా విశిష్టమైన రోజు. మరి ఇలాంటి పర్వదినంలో మరి మా ఖాతాదారులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో, సిరి సంపదలతోటి, ఆరోగ్యాలతోటి అందరూ చల్లగా ఉండాలని ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ శ్రీ కార్మూరి పెరుమాళ్ జ్యువెలర్స్, భీమవరం, కార్మూరి సత్యనారాయణమూర్తి. వీసీబీ ప్రేక్షకులు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. గత 15 సంవత్సరాల నుంచి ఈ అక్షయ తృతీయ మీద ప్రజలకి అవగాహన చాలా బాగా మెరుగ్గా జరుగుతూ ఉంటూ గత 5 సంవత్సరాల నుంచి ఎందుచేతనో ఈ అక్షయ తృతీయ రోజునే బంగారం కొనాలా అని ఆ వినియోగదారుడే మమ్మల్ని ప్రశ్నించే రోజు వచ్చింది. కానీ అక్షయ తృతీయ రోజున బంగారం కొనండి అని చెప్పిన వినియోగదారుడే ఎందుకో గత 5 సంవత్సరాల నుంచి ఈ బంగారం కొనడంలో కొంచెం వెనుకడుగు వేస్తూ ఉన్నారు.
ఈ రోజున ఈ సంవత్సరం ఈ అక్షయ తృతీయ రోజున బంగారం రేటు విపరీతంగా పెరిగి ఉంది. 1 గ్రాము మేళం వచ్చి 9,800 రూపాయలు, కాసు ధర వచ్చి 72,000 రూపాయలు పై మాటగా జరుగుతున్న ఈ రోజున ఈ వినియోగదారుడు ఎంతవరకు కొనాలి అనేది ఆలోచనలో పడ్డాడు. కానీ నేను చెప్పేది ఒకటే వినియోగదారులందరికీ, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు 1 గ్రామ్ బంగారమైనా కొనుక్కొని ఉంచుకోండి. అది మీ ఇంట్లో శుభకార్యక్రమాలుగా ఉన్నాయి, కష్టతరంగా ఉన్నప్పుడు అవునాయి, ఆ బంగారమే ఆదుకుంటుందని నా అభిప్రాయంగా మీకు అందరికీ తెలియపరుస్తూ మరొకసారి మీకు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా చాలామంది కస్టమర్స్ ఇచ్చేసి బంగారం కొనుగోలు చేయడం జరిగిందండి. మా కస్టమర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. కానీ ఈ భారీగా బంగారం రేటు పెరగడంతో చాలామందికి ఇబ్బంది పడుతున్నారు ఈ బంగారం రేటు పెరగడం వల్ల. కానీ త్వరలో బంగారం రేటు తగ్గి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా మంచి రేటు రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అక్షయ తృతీయ సందర్భంగా భీమవరం శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం మహాలక్ష్మి హోమం నిర్వహించారు. దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో 300 మంది భక్తులచే వేద మంత్రాలతో మహాలక్ష్మి హోమం చేశారు. ప్రజలందరూ బాగుండాలనే సంకల్పంతో ఈ హోమం నిర్వహించామన్నారు. సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో ప్రప్రదంగా మహాలక్ష్మి యాగం చేయడం తలపెట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు పురోహిత రామయ్య గారు, మా కార్యనిర్వాహక గారి మహాలక్ష్మి గారి నగేష్ గారి సూచనల మేరకు మా వేదిక బృందంతో కూడా నిర్ణయం తీసుకుని ఈ రోజున భక్తులకి అందరికీ ప్రజలందరికీ కూడా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ప్రార్థించాలని శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైన మౌళ్ళమ్మ మాత యొక్క ఆశీస్సులు ప్రజలందరి మీద కూడా ఉండాలని తలంపుతో ఈ రోజున అమ్మవారి దేవస్థానంలో మహాలక్ష్మి యాగం ప్రారంభించడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా కూర్చోబెట్టి అలాగే ప్రాతకాలం అమ్మవారికి ఆలయంలో కూడా శుద్ధి చేసుకుని ప్రాతకాలం వచ్చిన దాదాపు నివేదన అమ్మవారికి మండల సేవ తదనంతరం
సుమారు 300 మంది భక్తులు చేత కూడా ఉచితంగా అమ్మవారి సన్నిధిలో ఎటువంటి రుసుము లేకుండా ఈ యొక్క యాగద్రవ్యాలు భక్తులు తెచ్చుకున్నారు. వారందరి చేత కూడా కూర్చోబెట్టి ఈ యొక్క యాగం చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి యాగం వల్ల ఈ అక్షయ తృతీయ రోజు చేసుకుంటే మన ఇంట్లో మహాలక్ష్మి సాక్షాత్కరిస్తారు. అలాగే అందరికి కూడా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. కాబట్టి ఈ యాగాన్ని వీడియోలో చూసిన వాళ్ళకి కూడా అమ్మవారి గొప్ప అమ్మవారి కన్నాక్షములు కళను కొడుతూ జై మావులమ్మ, జై జై మావులమ్మ. మహాకవుల కలం నుండి జాలువారిన ఎన్నో సాహితీ ఖండాలు తెలుగు జాతి చరిత్రలో నిలిచాయని, వారిలో శ్రీశ్రీ కవితా మహాప్రస్థానం ఒకటని సాహిత్యాభిమాని రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి సత్యనారాయణరాజు, రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ ఎస్ సత్యనారాయణరాజు అన్నారు. మహాకవి శ్రీశ్రీ జయంతోత్సవ్ కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం జేఎల్బీ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా లోకంలో పేరుగాంచి అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా, వెరసం అధ్యక్షునిగా ఎన్నో సాహిత్య పోకడలను జాతికి అందించిన శ్రీశ్రీ యుగాంతం వరకు చిరస్మరణీయుడని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు పిబి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీశ్రీ తెలుగు సినీ ప్రపంచంలో రచించినటువంటి గీతాలు దరిద్రపై నిలిచిపోతాయని, సాహిత్యంలో కార్మికుల జీవితాలను, వారి కష్టాలను రచనా రూపంలో రచించి ఒక మహాకవిగా శ్రీశ్రీ నిలిచారని అన్నారు. శ్రీశ్రీ భీమవరం పలుమార్లు విచ్చేసి అనేక తెలుగు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అభినవ బోజ గన్నాబతుల పెదతాత శ్రీశ్రీని ఘనంగా సత్కరించారని, ఆ విధంగా ఆయన దర్శనం చేసుకుని అదృష్టవంతులుగా నిలిచామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత, రాణి తదితరులు పాల్గొన్నారు. గారి జయంతి 1910 ఏప్రిల్ 30వ తేదీన వీరు విశాఖపట్నంలో జన్మించారు. పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండలో వీరి తల్లిదండ్రులు. హేతువాది నాస్తికుడు, సినీ గేయ రచయిత, జాతీయ చలనచిత్ర పురస్కారం, నంది అవార్డులు పొందారు. ఈయన విరసం అధ్యక్షుడిగా పనిచేశారు. మహాప్రస్థానం, మరో ప్రపంచం, ఖడ్గ సృష్టి, సిరిసిరి మువ్వా శతకం మొదలైనవెన్నో రచించారు. ఈయన రచించిన సుప్రసిద్ధ సినిమా పాటలు అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీరలేవరా, దీక్ష భూమి సాగర, శబాస్ రాముడు చిత్రంలో జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, వెలుగు నీడలు సినిమాలో పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి భారతీయుడా, దేవుడు చేసిన మనుషులు, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, భూమి మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి ద్రోసుకు, పోదాం పోదాం పై పైకి. శ్రీశ్రీ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మన దేశంలో తెలుగు భాషలో విప్లవ కవి అంటే ఎవరంటే శ్రీశ్రీనే చెప్పుకుంటాం మనం. అంటే ఈయన యూరోపియన్ దేశాల్లో ఉండేటువంటి ఇంగ్లీష్ లిటరేచర్లో ఉండేటువంటి వాళ్ళను అది ఇమిటేట్ చేస్తూ కొంతకాలం ఈ శ్రీశ్రీ అనేటువంటిది అయితే అంతకంటే మించి, వాళ్ళకంటే మించి కవిత్వాన్ని రచించినటువంటి మహాకవి అని చెప్పుకోవచ్చు. ఆయన తెలుసు కదా మీకు అందరికీ, పద్యాలు పాటలో పాడారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ఓకే, నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వం అనేటువంటిది శ్రీశ్రీ వారి. అలాగే మంచి మంచి పాటలు, మంచి మంచి పాటలన్నీ కూడా ఆయన రచించారు. అది మలుచుకుంటారని, ఆయన చేసేటువంటి భావాలను గమనిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ, ఆధునిక తెలుగు కవిత్వానికి గత 100 సంవత్సరాలుగా గొప్ప కవిగా, మహాకవిగా ప్రసిద్ధి చెంది ఇప్పటికీ కూడా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయనే శ్రీశ్రీ. చిన్న కవిత్వం కానీ, గేయం కానీ, అందులో కవిత్వం ఏముంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన కవిత్వంలో ప్రాస, శ్లేష, చిన్న చిన్న పదాలతోటి అనల్పమైనటువంటి అర్థాన్ని స్ఫురించే విధంగా రాయడంలో దిట్ట. ఒక చరిత్ర సృష్టించాడు ఈయన కవిత్వంలో. శ్రీశ్రీ గారి జయంతి. శ్రీశ్రీ అంటే అందరు పెద్దలు చెప్పిన శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన విప్లవ కవిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఆయన రచించినటువంటి మహాప్రస్థానం రష్యన్ భాషలో కూడా ట్రాన్స్లేట్ చేయడం మన అదృష్టం.
మరి పెద్దలు చెప్పినట్లుగా ఆయన మా తెలుగువాడు కావడం అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా శ్రీశ్రీ జయంతి సందర్భంగా అందరూ శ్రీశ్రీని గుర్తు తెచ్చుకోవాలని వారి పుస్తకాలు చదవాలని. మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయ గారి మనస్ఫూర్తిగా మా పాఠశాల విద్యార్థులతో జరపడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే విద్యార్థినులందరూ కూడా మహాకవి శ్రీశ్రీ యొక్క ఆలోచనలు భావజాలాన్ని పుణికిపుచ్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.